నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా 54:8. తల్లి గర్భందు పిండకృతము కాకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈ రోజు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు మాట తప్పనివాడు. శిశువుగా జన్మించి పసికందుగా ఎదుగుతున్న నాటి నుండి ఇంతవరకు నిన్ను కాయచున్న దేవుడు, భద్రపరుస్తున్న దేవుడు. నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిస్తున్నాడు. అధైర్యపడకుము, నిన్ను నిర్మించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు. నీపై సర్వ అధికారము నీ దేవునికే కలదు. మనుషులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. మనుష్య చోరులు నిన్ను అపహరించాలని, హతమార్చాలని యోచన కలిగి ఉన్నారు. నీ శత్రువులను ప్రేమించుము, క్షమించుము, ప్రార్థించుము, వారిని దీవించుము. దుష్ట తలంపులు లయమైపోవాలని, దురాత్మను కాల్చివేయాలని ప్రార్థించుము. సత్యమైన దట్టిని కట్టుకో, విశ్వాసమైన డాల్ను పట్టుకో, నీతైన మైమరు తొడుగుకో. ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించు, విజయాన్ని సాధించు. ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. దేవుడు తన కనుపాప వలె నిన్ను కాపాడునుగాక. ఆమేన్.